2023 ఆనాడు జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో, అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలని చెప్పి తెలంగాణ ప్రజల్ని నమ్మించి, అదేవిధంగా 420 హామీలు ఇచ్చి, చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట ఎస్సీ ఎస్టీలకు పెద్ద ఎత్తున మేలు చేస్తామని చెప్పి, వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట రైతులకు చాలా మేలు చేస్తామని చెప్పి, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు బాగా లాభం చేస్తామని చెప్పి, సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ పేరిట తెలంగాణ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి, మేనిఫెస్టోల్లో కూడా సంతకాలు పెట్టి ఇంటింటికి కార్డులు వంచి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. కానీ ఇప్పటికీ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల్లో, వాళ్ళు చెప్పిన 4 డిక్లరేషన్లలో, వాళ్ళు ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు చేయకుండా కేవలం శుష్క ప్రియాలు శూన్యహస్తాలు అన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వ పాలన తయారైంది.